అఖిల్ అన్నగారు ఎక్కడున్నారో ఏమో, ఎందుకైనా మంచిది ఓ పారి మందలిద్దాం. అన్నా, ఓ అఖిల్ అన్న ఎక్కడున్నావే, జర ఓ పారి కనపడిపోరాదే. అవి ఏడున్నాడు ఎంత ఫోన్ చేస్తాం ఆ పారి. అరే మల్లిగా మంచిగా ఉన్నవారా? నేను మంచిగానే ఉన్నా. ఏడున్నావురా? ఏంది అంత నిమ్మలేవనా? మంచిగానే ఉన్నావు ఈడ కూడా. అగో ఆలపాల లేకుండా గా మల్లిగానికి ఫోన్ చేస్తున్నాడు ఏందబ్బా? బ్యాగ్ ఉంటలేదు. వరి సిగ్నల్ వస్తలేవా రా ఊళ్ళే? నీ పోరాడు. అరే ఊళ్ళో మంది నిండిల్లారా? హెల్త్గానే ఉన్నారా? అంత అట్లనే ఉన్నారా? మరి ఇంకా 10 రోజులు ఉన్నాయి కదా పండుగకు. వస్తారు చిన్నగా వస్తారు అందరూ. అయినా గీ టైంలో ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు అబ్బా? ఎందుకైనా మంచిది ఓ పారి పలకరిద్దాం. ఓ చెల్లె వచ్చినావరా? చెల్లె చెప్పరా ఏడున్నా? అంత నిమ్మలేవనా చెల్లె? ఇక మళ్ళీ అందరూ మాట్లాడతా. ఉన్నావరా లైన్లా? అంత నిమ్మలమే కానీ ఎక్కడున్నావు? ఏంది మల్లిగానికి ఫోన్ చేసి ఏమో మాట్లాడుతున్నావు? చెల్లె ఇగో గా ముచ్చట నీకు తర్వాత చెప్తా కానీ నేను ముచ్చట అడుగుతా. చెప్తావా చెల్లె? నేను ఒక ముచ్చట అడుగుతా. అడుగన్నా, నువ్వేం అడిగినా చెప్తా. ఇక ఏం అడిగాను కానీ అడిగిందని చక్కగా సమాధానం చెప్పు చెల్లె, సరేనా? ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది? ఇంట్లో అన్ని బట్టలు ఇట్లా చదివినా చెల్లె? సర్దపోతే చదువు చెల్లె జల్దీ. టైం లేదు ఎక్కువ మనకు. ఎందుకన్నా ఇప్పుడు సర్ది లేకపోతే బట్టలు ఏమైనా పిండుతావా ఏంది? ఓహో నీకు అట్లా అర్థమైందా చెల్లె? ఈ బిలిపిత్ర ముఖం దానా ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటావు. మెదడు మొక్కలాలున్నా చెల్లె నీకు నాకు అర్థం కాదు. సరే అన్న, ముచ్చటేందో చెప్పు, అర్థం చేసుకుంటా గాని. చెల్లె ఇగో ముందే చెప్తానా, ఈ ఏడ్సాన్ని నువ్వు ఒక్కదానే వార్తలు చెప్పుకో. ఇగో అన్నం కూడా నీ మందమే పెట్టుకో. మళ్ళీ ఎందుకంటే ముందే చెప్తాను, మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్పలే అనొద్దు. ఎందుకన్నా నువ్వు అన్నం తినడు బంద్ చేస్తున్నావా ఏంది? ఓ అల్లం రబ్బ మొక్కందా చెప్పిన సక్క అయినావా? ఒకటి చెప్తా ఒకటి అర్థం చేసుకుంటావు. నడుమ పరిష్కారాలు బాగానే ఎక్కువైతే నీకు చెప్తానా, పరిష్కారాలు తగ్గించుకో మంచిగా ఉంటుంది. నీ బిలిబిత్రి మొక్కందానా? అగో చెప్తా అంటాడు, చెప్పిన దానికి సమాధానం చెప్తే అల్లమ్మ రొప్ప ముఖం దానా అంటాడు. ఏందో ఈ పాత ఇనుప సామాన్లోడు. ఈ మలిగాడు ఓకే అని ఎలియానికి ఫోన్ చేయలే కదా ఆయనకి. ఏడు పాట మంచిది పెట్టుకుంటాడు. అరే ఎలుగా ఏడున్నావురా? మంచిగానే ఉన్నా. ఏం చేస్తాను? మన ఊళ్ళో అంత మంచిగా ఉన్నారా? ఇంతకుముందుకే మళ్ళీ అంతా మాట్లాడినా. వస్తానారా? చీకటి బస్ ఎక్కొత్తా. చీకటి బస్ ఎక్కొత్తా. అరే మన ఊళ్ళో చింట చెట్టు కింద అందరు కూసామని చెప్పరా మన సోపతేలను. చాలా రోజులు అవుతుందిగా, కలుద్దాం రా, మాట్లాడుకుందాం మంచి చెడు. జల్ది వస్తాను. ఇగో బస్సు కూడా పోయేటట్టే ఉన్నది, చీకటి ఎమ్మడే వస్తా. ఏందబ్బా ఏదో చేస్తున్నాడు కానీ అర్థమైతలేదు. పుసుక్కున పట్నం గిట్లా ఇడిచిపెట్టి పోతున్నాడే ఏంది? ఇప్పుడు కరెక్ట్ చెప్పిన చెల్లె, ఇంతసేపు నుంచి మొత్తుకునే కూడా కదే, నీకు మెదలేదు కదా, అందుకే అర్థం కాలే. అమ్మో అవ్వా బస్సులు బాగా అయిపోయినాయిరా, ఒక్కటన్నా దొరుకుతానేమో. అంటే ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావా? అయినా ఆలపాల లేకుండా ఇంటికి ఎందుకు పోతున్నావన్నా? ఏంది ఆలపాల లేకుండా పోతానా? అవా పండుగ పోతానా ఇంటికి? వచ్చేసి నాకు అవ్వ కూడా పండుగ పోతాను. నీ అక్క నీకు ఆలపాల లేకుండా పోతానట. ఇంకా పండుగ 10 రోజులు ఉన్నాయి, దసరా పండుగ పోవాలా వద్దా? ఈ పండుగ 10 రోజులు పెట్టుకొని ఆలపాల లేకుండా ఇంటికి పోతాను. నేను ఇంటికి పోయినంటే ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఈ కొలువు నాతో కాని పని, పన్ను నాతో కాని పని. పండుగ తెడిచిపెట్టి ఒక అటు ఉండాలట. ఏం కొలువు లాక నాకు అర్థం కాదు. చెల్లెగో పండుగ ఏది ఉన్నా కూడా మన ఇంటికి పోవాల్సిందే, మంచిగా సంబరంగా ఎంజాయ్ చేయాల్సిందే. దసరా పండుగ అంటే చిన్నగా ఊళ్ళో మొత్తం పట్టణంలో ఈడ మొత్తం పనిచేసేటోళ్ళు అంతా మన ఊళ్ళోకి వస్తారు, అందరూ ఒక దిక్కు చేరుతారు. పండుగ జోరుదారుగా అవుతుంది. అప్పో నాకైతే ఊహించుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అబ్బా దసరా పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని పాలపిట్టకు పోయి మళ్ళీ పాలపిట్టను చూడాలి, జంబి చెట్టు. అబ్బా చిన్న ఉంటుంది ఆ కథ. మంచిగా తినుడు తాగుడు, తర్వాత కొట్లాటలు కూడా మన ఊళ్ళే. ఇప్పుడు ఈ మధ్యలో అదో ట్రెండ్ అయిపోయింది. అందుకే మా సొపతేలు అందరూ ఫోన్ చేసిన చెల్లి అందరూ ఒక్క దిక్కే ఉన్నారట. నేను కూడా పోతానా? దా వచ్చేసే నువ్వు కూడా. అవ్వ కూడా పోతాను, అవ్వతో పోతాను. అరే అంత మంచిగానే చెప్పినావు గాని మన లెక్క కొలువులు చేసుకునేటోళ్ళకి గట్ల పండగలు పబ్బాలు ఉండయన్నా గా ముచ్చట కూడా తెలియదా? గా ముచ్చట నాకెందుకు తెలియదు, అందుకే కొలువు బంద్ చేసిన. అటో
పోతాను పోనీ ఎమ్మట ఆపండి ఆపంగానే మంది ఎక్కువ ఉన్నారు గల్ల ఇరుకుంటే ఈడ కూర్చుంటా నేను కార్లో పోవాలి అక్క మన ఊళ్ళో అందరు రాదు ఇక్కడ చూస్తారు కానీ అంత బడ్జెట్ లేదుగా బస్సుకే పోతాను. ఇక నువ్వు మారవు, చెప్పిన పని చేయవు. పాత ఇనుప సామాన్లు అమ్ముకునేటోడ ఎప్పుడు ఇట్లనే చేస్తావు. ఇగో నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను పండుగ వస్తుంది ఇంటికి పోతానా సెలవులు దసరా సెలవులు చెల్లె పోరాలకే కాదు నాకు కూడా వస్తాయి దసరా సెలవులు. చెల్లె నువ్వు కూడా రావా రాకు నువ్వు రావు కానీ నేను పోయేస్తా బాయ్.